మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలుసు కదా. నేనేమంటా అంటే 6 అడుగుల బుల్లెట్ అంటాం. తెలంగాణ ఉద్యమం నుంచి ఆయనకు ఒక ముద్దుగా తెలంగాణ ప్రాంత ప్రజలు పెట్టుకున్న పేరు. అయితే నిన్న ఒక అంశం జరిగింది. తులం బంగారంపై మంత్రి వివేక్ నిలదీసుకున్న మహిళలు. తులం బంగారం ఏమైంది? చెప్పినట్టు బంగారం ఇయ్యకుంటే బాగుండదు. కాంగ్రెస్ వచ్చినాక ఒక్కటి చక్కగైతే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని మంచిగుండే. మీ ప్రభుత్వం అంతా నాశనం చేసింది. మంత్రి వివేక్ను నిలదీసిన మహిళలు. సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రికి చుక్కెదురు. అప్పులపై చర్చలకు సిద్ధమా అంటూ కూడా హరీష్ రావు సవాల్ విసిరిండు. ఏం జరిగింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంటే గత కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండం వేయబోయిన మంత్రి వివేక్ వెంకటస్వామికి చుక్కెదురైంది. ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ గతం కంటే కేసీఆర్ కంటే నయమన్న వాస్తవం ఈ సందర్భంగా ఆయనకు బోధపడింది. ఇగో ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ కంటే గత కేసీఆర్ సర్కారే నయమన్న వాస్తవం ఈ సందర్భంగా ఆయనకు బోధపడింది. ఏదో అనుకుంటే మరేదో జరిగిందన్న నానుడి ఎదురైంది. ఇది ఆసక్తికరమైన అంశం కావడంతో అక్కడ ఉన్న మంత్రి అవాక్ కావడం ఆయన వంతైపోయింది. ఎందుకంటే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో బుధవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏం జరిగింది తెలుసా? ఈయన పేరేం పేరు? మంత్రి వివేక్ అన్న ఆడ ఉండి ఏం చేస్తున్నాడు అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు, తులం బంగారం ఏమైందని అడిగితే కాదు ఈ వివేక్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏమైందని హరీష్ రావును అడగమన్నాడు. ఇచ్చిండు కేసీఆర్ అన్నాడు. అక్కడ సల్లా పడ్డారు. మళ్ళీ ఏమైంది? తులం బంగారం ఏమైపోయింది? మీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అంతా నాశనం అయిపోయింది, మీరు ఇచ్చేది అది ఏదద్దని ఇట్లా వెళ్ళిపోతా అంటే మళ్ళీ హరీష్ రావు పిలిచి అక్క తీసుకో అంటే తీసుకున్నాం. అంటే ఒకసారి ప్రజలకు ఎంత ఆగ్రహం, ఎంత ఆవేశం, ఎంత కోపం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అని చాలామంది అంటున్నారు. విమర్శిస్తా. ప్రభుత్వం మంచిగా చేస్తే నేను ఎందుకు విమర్శిస్తా? ప్రభుత్వం మంచిగా చేస్తే నేను ఎందుకు విమర్శిస్తా? నేను వద్దంటనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా? మంత్రులను పనిచేయకద్దంటనా? అధికారులను పనిచేయకద్దంటనా? ప్రభుత్వం ఎంబటే ఇప్పుడు రాజీనామా చేయమంటనా? ప్రభుత్వం మంచిగా చేస్తే ఎవరు ఎందుకు అంటారు? మీరు చక్కగా చేయకపోతేనే కదా ఈ బొక్కలన్నీ. ఈ బొక్కలల్లో మళ్ళీ అవినీతి బొక్కలు, అవినీతి బొక్కలలో అధికారులు బలి, ఆ అధికారులు బలి అవుతా అంటే మళ్ళీ వార్తలు రావచ్చు. ఎవరు తప్పు చేస్తున్నారు? ఏ నుండి వస్తుంది ఈ తప్పు? ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ సమాజానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఇక పోరాటం చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. పోరాటం చేయాల్సిన సమయం సందర్భం కూడా ఆసన్నమైపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. సో ఇక్కడ ఏమైపోయింది? మంత్రి వివేక్ ఏంది అంటే తన గొప్పతనాన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైంది అనేది మీరు అడుగుర్రి అంటే ఆల్రెడీ మాకు వచ్చింది, మీ తులం బంగారం ఏందని గట్టిగా అడిగా. ఆడబిడ్డ గట్టు ఉంటుంది మా తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ పౌరుషం అంటే ఏమో అనుకున్నారు కానీ తెలియదు పాపం, తెలియదు. నేను చెప్తున్నా కదా.